మనము ఎలాంటి శ్రమల గుండా వెళ్ళినాను పౌలు 2 కొరింథీయులు 4వ అధ్యాయము చివరి మాటలు మనం చూసినప్పుడు 8వ వచనం నుంచి ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఏం చెప్తున్నాడంటే, ఎటుపోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడిన వారము కాము. శ్రమపడుచున్నను ఇరికింపబడిన వారము కాము. తరముబడుచున్నను దిక్కులేని వారము కాము. పడద్రోయబడినను నశించిన వారము కాము. యేసు యొక్క జీవము మన శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవములో మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవచ్చున్నాము. పౌలు ఎంత క్లియర్గా పరిస్థితులను బట్టి మాట్లాడుతూ ఉన్నాడంటే, మన పరిస్థితులు ఎలాగున్నప్పటికీ, మన పరిస్థితులు ఎటువంటివైనప్పటికీ, ప్రస్తుత పరిస్థితులు ఎంత దీనమైనటువంటి విషయాలు ప్రతిరోజు మనం వింటున్నప్పటికీ, ప్రతిరోజు మన మనసుల్ని వేదన భారం చేసేటువంటి పరిస్థితుల్ని ఈ పరిస్థితుల్లో మన ప్రియుల్ని మనం ఎంతోమందిని మిస్ అవుతున్నప్పటికీ, మన కుటుంబీకుల్లో అనేక మంది అనారోగ్యం పడుతూ ఉన్నప్పుడు మనల్ని బలపరచబడ్డానికి కాబోలు మన దేవుడు మనతో ఉండేవాడు. మన శ్రమలలో మనతో ఉండేవాడు. మన లోతైన పరిస్థితుల్లో మనలో ఉండేవాడు. మన ఎత్తైన పరిస్థితుల్లో దేవుడు మనతో ఉండేవాడు. కాబట్టి మేము ఎలా ఉండేవారమో చెప్తున్నాడు. మనకి కష్టం వచ్చిందని కృంగిపోయి, కోపం వచ్చిందని చెప్పి అలిగి, లేకపోతే సంతోషం కలిగిపోయిందని చెప్పి ఉత్సాహపడేటువంటి వారంగా ఉండేటువంటి దానికన్నా ఇక్కడ పౌలు మనల్ని ఏ విధంగా చేస్తున్నాడంటే, శ్రమపడినా మేము ఇరికించబడే వాళ్ళం కాదు అని చెప్తున్నాడు ధైర్యంగా పరిశుద్ధాత్మ శక్తితో పౌలు. అలాగే తరముబడుచున్నను దిక్కులేని వారం మట్టుకు మేము కాదు. పడద్రోయబడినట్టు మేము నశించేవారం కాదు. యేసు యొక్క జీవం ఇది ఏం చేస్తుందని చెప్తున్నాడంటే, మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవచ్చున్నది. అంటే ఇది ఎల్లప్పుడూ ఆయన మహిమపరుచుకుంటూ వెళ్తుంది అని చెప్పేటువంటి మాటను ఇక్కడ మనం వింటూ ఉన్నాం. ఇది మన జీవితాల్లో మనం ఆలోచన చేసినప్పుడు 13వ వచనంలో, కృప ఎక్కువ మంది ద్వారా ప్రబలి దేవుని మహిమ నిమిత్తము కృతజ్ఞతాస్తుతులు విస్తరింపు చేయలాగున సమస్తమైనవి మీ కొరకై ఉన్నవి. ఒక దినాన్ని మనం కృతజ్ఞతాస్తులు చెల్లించేటువంటి పరిస్థితికి మనం లీడ్ చేయగలిగింది అంటే, మనము అపాయాల్లో ఉన్నప్పటికీ మనము ఉపాయం కలిగేటువంటి వారంగా ఉండాలి. అపాయంలో ఉపాయం కలిగి ఉండాలి. శ్రమలు లేకపోతే తరమబడుతున్నటువంటి పరిస్థితుల్లో మనం పారిపోయే వారంగా ఉండకూడదు. అంటే స్టే స్ట్రాంగ్. ఇప్పుడు చాలామంది వాట్సాప్లో స్టే స్ట్రాంగ్, స్టే హోమ్, స్టే సేఫ్ అని చెప్తూ ఉంటున్నారు. అలాగే వాక్యం ఏమని చెప్తుందంటే, నువ్వు మొదట్లో ఎలా ఉన్నావో, నిన్నటి దినాన్ని ఎలా ఉన్నావో, ఈ దినాన్ని నువ్వు ఎలా ఉంటావో, రేపటి దినానికి కూడా నువ్వు అలా ఉండేటువంటి విశ్వాసిగా ఉండు. ఎందుకంటే మనం ఆరాధించేటువంటి తండ్రి నిన్న నేడు ఏకరీతిగా ఉండేటువంటి వాడు. భవిష్యత్ కాలంలో కూడా ఆయన అదే రీతిగా ఉండేటువంటి దేవుణ్ణి కలిగి ఉన్నప్పుడు మన యొక్క ఫౌండేషన్, మన యొక్క ఆలోచన, మన యొక్క తలంపులు ఎప్పుడు కూడా నిన్నటి దినాన్ని పరిస్థితులు బట్టి ఆయన నిన్న ఉన్నాడు, ఇవాళ దినాన్ని పరిస్థితులు బట్టి ఆయన ఉన్నవాడు, రేపటి దినాన్ని పరిస్థితులు బట్టి ఆయన ఉండేవాడు. ఇది మనం గమనించుకున్నప్పుడు మనం బలపరచబడ్డానికి, మనం బలమైనటువంటి విధానంగా ఈ పరిస్థితులు, ఈ లోతైనటువంటి శ్రమలు, ఇబ్బందులు, ఇరుకుల పరిస్థితుల్లో మనం వెళ్ళినప్పుడు స్టే స్ట్రాంగ్, స్టే ఫెయిత్ఫుల్. మనం దిగులు పడే పరిస్థితులు వస్తాయి. దిగులు పడుతూ ఉంటాం, వేదన పడుతూ ఉంటాం, ఇతరులకి సలహాలు ఇస్తూ ఉంటాం, జాగ్రత్తలు చెప్తూ ఉంటాం. ఇది అదే పరిస్థితిని మేము ఇలా ఉన్నామని చెప్పి పౌలు చెప్తూ ఉన్నాడు. కొంతమందికి ఈ దినాల్లో నువ్వు బయటికి వెళ్ళొద్దు, జాగ్రత్తగా ఉండు,
లేకపోతే మాస్క్ ధరించు, ప్రస్తుత పరిస్థితులు ఏవి ఉన్నాయని చెప్తే కూడా కష్టమవుతుంది. చెప్తున్న వాళ్ళ మీద వినేవారు కష్టం పెట్టుకుంటున్నారు. చాలా విచారకరం అది. ఆలోచన చేస్తే మనం ఇలాంటి దాంట్లో ఉపాయంగా ఉండమంటున్నాడు ఆయన. బీ మైండ్ఫుల్, కేర్ఫుల్. ఆ ప్రమాదాన్ని తప్పించుకునేటువంటి ఉపాయాన్ని కూడా మనం కలిగి ఉండమంటున్నాడు ఆయన. ఎందుకంటే దేవుని ఎరిగినటువంటి బిడ్డలు ఉపాయము లేని వారము కాము అంటున్నాడు. పరిస్థితుల్లో చాలా కొన్నిసార్లు కొన్ని పరిస్థితులకు వెళ్ళకూడనటువంటి పరిస్థితుల్లోకి నేను వెళ్ళొచ్చి 2-3 దినాలు నాకు నేనే ఆ పని నేను చేయకుండా ఉండుంటే బాగుండు కదా, ఆ పరిస్థితిలోకి నేను వెళ్ళి ఉండుంటే బాగుండు కదా, వెళ్ళాను, దాన్ని నేను తప్పించుకోలేకపోయాను అనేటువంటిది అనకుండా దేవుని బిడ్డలు ఉపాయము లేని వారము కాము అనే రీతిగా పౌలు మనల్ని మాట్లాడేటువంటి విధంగా ఉండాలని ఈ యొక్క 2వ కొరింథీయుల్లో మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. మనం ఇరికింపబడే వారం కాదు. అయ్యో ఇలా అయిపోయింది, నేను ఇరికించబడిపోయాను, అయ్యో నేను నాకు ఎన్నిసార్లు చెప్పినా. ఇక్కడ పరిశుద్ధాత్ముడు ఏమంటున్నాడంటే జ్ఞానం కలిగి ఉండు, ఆలోచన కలిగి ఉండు, తలంపు కలిగి ఉండు. ముఖ్యంగా దేవుని గురించి బోధించే మేము, సేవకులైనటువంటి మేము, పరిచర్యలో ఉన్నటువంటి మేము ఇరికించబడేటువంటి వారంగా ఉండకూడదు అనేటువంటిది. నేను ఎన్నిసార్లు ఇరికించబడేటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాను. ఈ దినాన్ని వాక్యం చదువుతుంటే, దేవా నన్ను క్షమించు తండ్రి, నేను ఆలోచన లేకుండా వెళ్ళాను, అయినా నువ్వు నాకు కాపుదల చేశావు. అయితే ఇక మీదట నేను ఇరికించబడేవాడిగా ఉండడానికి నాకు సహాయం చేయి, ఎందుకంటే మేము ఇరికించబడేవారము కాము అంటున్నాడు. పడద్రోయబడేవారము కాము, పడద్రోయబడినను నశించిన వారము కాము. ఒకవేళ పరిస్థితులు వచ్చినా దేవ మమ్మల్ని నశించబడేటువంటి పరిస్థితికి రానివ్వద్దు అనేటువంటి విశ్వాస జీవితంలో మనం బ్రతకాలి. ఇలాంటి లోతైనటువంటి పరిస్థితులు, నిరుత్సాహంతో కూడినటువంటి పరిస్థితులు, ఎలాంటి పరిస్థితులు వెళ్తున్నటువంటి మనం చాలా జాగ్రత్త వహించాలి అనేటువంటిది. మనము ఇలాంటి పరిస్థితుల్లో దేవుని వైపు చూస్తూ ఉండాలి. లోకం వైపు కాదు, మనుషుల వైపు కాదు. మనుషుల వైపు చూసినా దేవుని వైపు చూడకుండా లోకం వైపు చూసినా డెఫినెట్గా నిరుత్సాహపడే పరిస్థితులే మనకు ఉంటాయి. అదే దేవుడి వైపు చూస్తూ ఉన్నాం అనుకోండి, మనం ధైర్యంగా, జాగ్రత్తగా, ఇరికింపబడే వారం కాకుండా, ఉపాయకరంగా లేని వారి కాకుండా ధైర్యంగా ఇతరులని ధైర్యపరిచి జాగ్రత్త చెప్పేవాళ్ళంగా ఉండాలి. ఇతరులకు జాగ్రత్త చెప్పడానికి ముఖ్యంగా సేవకులైనటువంటి వారికి ఈ దినాన్ని నేను తెలియచేసేది ఏంటంటే, పరిచర్య చేసేవారికి ఈ దినాన్ని నేను తెలియచేసేటువంటిది ఏంటంటే, సంఘాల్లో పెద్దలైనటువంటి వారికి నేను తెలియచేసేది ఏంటంటే, ప్రస్తుత పరిస్థితులు మనం వింటున్న దాని ప్రకారం దానిని హేళనగా తీసుకోవద్దు. అంటే నువ్వు ఉపాయం లేనటువంటి వాడుగా ఉంటాడు, ఉపాయము లేని వారిగా ఉంటావు. కానీ మనం ఏం చెప్పగలగాలి? నేను ఉపాయం కలిగినటువంటి, నేను అపాయంలో పడినను కేవలము ఉపాయము లేని వాడిని కాదు అని చెప్పేటువంటి బలం, ధైర్యం దేవుడు మనకి ఇవ్వాలి. యు ఆర్ అన్ ఎగ్జాంపుల్. నువ్వు ఒక మాదిరి. ఈ సమాజంలో, సంఘంలో, సేవలో నీ సంఘానికి నువ్వు ఒక మాదిరి. సంఘంలో పెద్దగా ఆ సంఘానికి మనం ఒక మాదిరి. సమాజంలో ఒక సేవకుడుగా సమాజానికి నీవు ఒక మాదిరి. దీన్ని గమనించుకుని మనం ఆయన కంట్రోల్లో ఉంది. మనము ఈ విషయాల్లో జాగ్రత్త కలిగి ఉంటే ఆయన ఆ యొక్క పరిస్థితుల్ని ఆయన కంట్రోల్లో పెట్టి మనల్ని ముందుకు నడిపించగలడు. మన కంట్రోల్ ఆయన ఉన్నప్పుడు మనల్ని డ్రైవింగ్ చేస్తున్నటువంటి మనల్ని ఇరుకులోకి వెళ్ళొద్దు. మనం ఇరికింపబడిన వారము కాదు, మనం తరవబడుచున్నను దిక్కులేని వారము కాదు, పడద్రోయబడినను నశించేవారము కాదు. ఇది మనం జ్ఞాపకం చేసుకుని మన జీవిత ప్రయాణంలో, సేవలో, పరిచర్యలో, సంఘంలో కొనసాగుతున్నటువంటి మనం. ఎందుకంటే మన దేవుడు ఒకవేళ ఇక్కడ మన ఈ లోకాన్ని విడిచినప్పటికీ పరలోకంలోకి వెళ్ళిన తర్వాత ఆ యొక్క దేవుని గురించి యోబు 19వ అధ్యాయంలో ఏమని చెప్తున్నాడంటే 25వ వచనంలో, నా విమోచకుడువును
అయినటువంటి నీవు సజీవుడు అని చెప్తున్నాడు ఆయన. దేవుని బిడ్డలారా, మనం చాలామందిని మన పరిస్థితులు, ఈ పరిస్థితుల్లో మనం మిస్ అయ్యాం. కానీ మన దేవుడు విమోచించేవాడు, ఆయన సజీవుడు. ఒకవేళ మన ప్రియులు ఇక్కడ మనం మిస్ అయినప్పటికీ వారు ఆయన యొక్క సన్నిధిలో నిత్య లోకంలో ఉండేవారుగా ఉన్నారు అనేటువంటి విశ్వాసంతో మనం ఓదార్చబడాలి, బలపరచబడాలి. ఎందుకంటే ఆ యోబు పాడుతున్నటువంటి ఈ పాటలో మై రిడీమర్ లివ్స్ అంటాడు ఆయన. మై రిడీమర్ లివ్స్ అంటాడు ఆయన. నా దేవుడు సజీవుడు, నా దేవుడు విమోచకుడు. ఈ దేవుణ్ణి కలిగి ఉన్నప్పుడు మనము ఆ ధైర్యముతో ఈ లోకంలో ఈ లోక పరిస్థితుల ప్రకారం ఉండాలి. కానీ దీన్ని జోక్గాను, దీని హేళనగాను, ఈ పరిస్థితుల్లో మనం పర్లేదు అనేటువంటి విధంగా లోకువుగాను మన మాటలు ఉండడానికి లేదు. ఎందుకంటే మనం ఇతరులకు మాదిరిగా ఉండేటువంటి వాళ్ళు. ఆ హెచ్చరికల్ని ఇతరులకి మనము ఆ విధంగా అంచినప్పుడు మనము రాబో దినాల్లో ఈ లోకంలో ఎత్తైనటువంటి ప్రదేశములో ఉండేటువంటి వారముగా ఆయన్ని స్తుతించి ఆరాధించే వారంగా ఉంటాం. ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆయన లోకంలో మనం స్తుతించే వారంగా ఉంటాం. దానికి మన ప్రిపరేషన్, దానికి మనం సిద్ధపడేవారుగా వెళ్ళాలి.